కేంద్ర ఎన్నికల సంఘం కొత్త విధానం అయితే తీసుకుని వచ్చింది. ఓట్ ఫ్రమ్ హోమ్ అనే విధానం అయితే మాత్రం ఈరోజు తీసుకొచ్చింది. దీనిపై మనతో మాట్లాడడానికి విజయనగరం జిల్లా నోడల్ ఆఫీసర్ జగదీష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనకి అడిగి తెలుసుకుందాం. అంటే దీని యొక్క విధి విధానాలు ఏంటి, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రధానంగా చూసుకుంటే రూరల్కి వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకి ఏ విధంగా దీనిపైన అవగాహన కలిగిస్తున్నారు, రానున్న ఎన్నికల్లో ఏ విధంగా వాళ్ళ ఓటు శాతం పెంచేటట్లు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారనే దానికి సంబంధించినటువంటి సమాచారం అయితే మాత్రం మనకి చెప్పడానికి అయితే మనతో పాటు జగదీష్ గారు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈరోజు చూసుకుంటే ఈ ఓట్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు? అదే సందర్భంలో చూసుకుంటే మరోవైపు చూసుకుంటే ఇంటింట ప్రతి ఇంట్లో కూడా వృద్ధులు ఉంటారు, అలాగే డిజేబుల్ క్యాండిడేట్స్ ఉంటారు. వాళ్ళకి ఏ విధంగా మీ వంతు వాళ్ళకి ఈ ఓట్ ఫ్రమ్ హోమ్ గురించి అవగాహన కల్పిస్తున్నారు? నమస్కారం అండి. మన విజయనగరం జిల్లాలో డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ మా కలెక్టర్ గారు అలాగే జాయింట్ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు జిల్లాలో మొన్న ఓట్ ఫర్ హోమ్ అనేది మన వృద్ధులు కానీ పీడబ్ల్యూడీస్ కానీ వీళ్ళంతా కూడా మాకు ఇక్కడ రివ్యూ మీటింగ్స్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్లో ఆల్ ఆర్ఓస్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆర్ఓస్ కూడా వాళ్ళు ఏంటంటే బిఎల్ఓస్ కూడా వాళ్ళు కంపల్సరీగా సాక్ష్యం యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. దీనివల్ల జిల్లాలో కూడా అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసాం, సీనియర్ సిటిజన్ చేసాం, డిజేబుల్ వాళ్ళకి చేసాం, ఇజ్రాయెల్ కూడా చేసాం. ఎవరైతే హోమ్ ఓటింగ్ అనేది ఉన్న వాళ్ళకి అందరూ కూడా వాళ్ళ దగ్గర డేటా కూడా కలెక్ట్ చేస్తామండి. వాళ్ళకి ఏదైతే ఇప్పుడు బిఎల్ఓ ఒక పోలీస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదైతే పోలింగ్ బూత్ ఏ రకంగా ఉందో ఆ సెటప్ అనేది కూడా వెళ్ళి వాళ్ళు పర్సనల్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఓటు ఒక రూమ్లో ఒక బాక్స్లో తయారు చేసి అక్కడ ఎవరైతే ఆ ఓటు ఉపయోగించుకోవాలనేది మేము మా కలెక్టర్ గారు ఆదేశించారు. అది కూడా త్వరలో కూడా మేము అందరు కూడా అది అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేశాము. దాని ద్వారా ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇస్తున్నాము. ఆ హోమ్ ఓటింగ్ అనేది రిక్వెస్ట్ ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ కూడా వాళ్ళు మాకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారంగా ఆ ఏరియాలో ఏ విలేజ్లో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు బెడ్ రేటెడ్ ఉంటారో ఆ బెడ్ రేటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు రిక్వెస్ట్ తీసుకుని బిఎల్ఓ ద్వారా ఆ ఫామ్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి ఒక్కొక్క మండలంలో ఒక విలేజ్లో ఎంతమంది ఓటు ఉందో వాళ్ళందరూ కూడా ఆ బిఎల్ఓకి ఆ పిఓకి వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుందండి. త్వరలో కూడా ఈ ట్రైనింగ్స్లో కూడా కొన్ని విషయాలు ఇప్పుడు మా విలేజ్కి వచ్చి అవి కూడా ఈ ట్రైనింగ్స్ ఇస్తుంటారు ఆర్ఓస్ ద్వారా. ఆ కాన్ఫరెన్స్లో ఇచ్చినప్పుడు ఏవైతే ఈ ఓటింగ్ కానీ వాళ్ళకి కూడా ఎవరైతే బ్రైలీ వాళ్ళకని ఇప్పుడు బ్రైలీ ఉందండి, బ్రైలీ స్లిప్స్ కూడా మాకు మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కూడా ప్రింటింగ్కి వాళ్ళు త్వరలో ఇస్తారండి. అవన్నీ కూడా జిల్లాలకు వస్తాయి. బ్రైలీ స్లిప్పులు అలాగే బ్రైలీతో పాటు ఉన్న ఒక ప్రతి బూతుల్లో కూడా వాళ్ళకి పెట్టడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా మా జిల్లా కలెక్టర్ గారు చాలా స్పందించి ఇమ్మీడియట్గా అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మా జిల్లాలో 1000 వీల్ చైర్స్ కావాలంటే ఆల్రెడీ అవైలబిలిటీ 452 ఉన్నాయండి. రిమైనింగ్ కూడా మేము ప్రకృతి చేస్తున్నాము. అవన్నీ కూడా ఆర్ఓస్ నుంచి తెప్పించుకున్నామండి. అది కూడా త్వరలో కూడా ఆర్ఓస్కి కూడా ఇవ్వడం కూడా జరుగుతుందండి. ఈ జిల్లాలో పీడబ్ల్యూడీస్ కానీ అలాగే సీనియర్ సిటిజన్ కానీ ఇజ్రాయెల్ కూడా 100% ఓటింగ్ వాళ్ళు అవేర్నెస్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా అందరూ కూడా ఉపయోగించుకుంటారని నాకు మనవి. అంటే ప్రధానంగా చూసుకుంటే గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళేసరికి వాళ్ళకి అవగాహన అయితే తక్కువ ఉంటుంది. వాళ్ళలో ఎటువంటి అంటే ఏ విధంగా మీరు అవగాహన కల్పిస్తున్నారు? మారుమూల ప్రాంతాల్లో అయితే మాత్రం ఇప్పటికే వాళ్ళు కొన్ని సందర్భాలు చూసుకుంటే ఓటు కూడా వేయలేని పరిస్థితిలో ఉంటుంటారు. అటువంటి సందర్భంలో డిజేబుల్ క్యాండిడేట్లకి అలాగనే ఒక 85 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులకి ఈరోజు చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క ఇటువంటి కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం బట్టి ఏ విధంగా ప్రజలు తీసుకుని వెళ్తున్నారు? ఇదేనండి, ఇప్పుడు మాకు ఒక 2-3 రోజుల్లో ట్రైనింగ్స్ ఉన్నాయండి. ఈ ట్రైనింగ్స్లో కూడా ఆర్ఓస్ ఆ ట్రైనింగ్స్ జరుగుతుందండి. బిఎల్ఓస్ కానీ పిఓ కానీ ఏపీ వాళ్ళు అందరూ కూడా ఇస్తారు. ఈ ట్రైనింగ్లో కంపల్సరీగా ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారంగా 85 years దాటిన వాళ్ళు ఎవరైతే హోమ్ ఓటింగ్ కూడా బాగా వాళ్ళకి తెలియపరిచి వాళ్ళందరితో కూడా డేటా కలెక్ట్ చేసి చేసిన తర్వాత ఆ గ్రామాల్లో కూడా హోమ్ ఓటింగ్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే డిజేబుల్డ్ బెంచ్ మార్క్ పార్టీ మీద డిజేబుల్డ్ ఉన్న వాళ్ళు కూడా రిక్వెస్ట్ పెట్టుకుంటే వాళ్ళకు కూడా ఓటింగ్ కూడా మేము ప్రొవైడ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామండి. అది కాకుండా వాళ్ళు ఇప్పుడు బ్రైలీ ఉందండి, బ్రైలీ వాళ్ళు కూడా మేము బ్రైలీ స్లిప్స్ కానీ బ్రైలీ చార్ట్ ఉంటుందండి. అది మాకు పైనుంచి మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సప్లై చేస్తారు. అవన్నీ ప్రతి బూతుల్లో కూడా అది పెట్టమని మా జిల్లా కలెక్టర్ గారు చెప్పారు. అది ఖచ్చితంగా జరుగుతుందండి. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే బూత్ లెవెల్లో కావచ్చు, లేదంటే ఇంటి దగ్గర ఓట్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, ఈ రెండింటి దగ్గర చూసుకుంటే ప్రధానంగా వాళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు చేసుకుని వస్తున్నారు? వాళ్ళకి ఇంటి దగ్గర వేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంటి దగ్గర ఓట్ ఫ్రమ్ హోమ్ అయితే ఇంటి దగ్గర చేపిస్తారు. వాళ్ళకి లేదు మేము నడవగలమని తీసుకుని వచ్చేసరికి అక్కడ
ఇప్పుడు బూత్ దగ్గర తీసుకుని వస్తారు. ఆ బూత్ దగ్గర అయితే మాత్రం అటువంటి వాళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అదేనండి, ఇప్పుడు ఈ జిల్లాలో కూడా మనకి బూత్ రావాలనుకుంటే వాళ్ళకి వీల్ చైర్ ప్రొవైడ్ చేస్తున్నామండి. అలాగే ర్యాంప్స్ కూడా 100% అన్ని పోలింగ్ బూత్లు కూడా మొత్తం అయిపోయిందండి. మన వీల్ చైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఒక ఆ బూత్లో ఎవరైనా డిజేబుల్డ్ వచ్చి వాళ్ళకేమో నడవలేమంటే వాళ్ళకి సపోర్టింగ్గా ఉంటూ వాళ్ళకి వీల్ చైర్ ద్వారా బూత్ లోపల తీసుకొచ్చి ఓటు వేసేయడానికి ప్రతి బూత్లో కూడా వీల్ చైర్స్ కూడా ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుందండి. చెప్పండి సార్, ఈరోజు ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చిన ఈ విధానం ఓట్ ఫ్రమ్ హోమ్ విధానం ఇది ఎవరికి వర్తిస్తుంది? దీని గురించి ఏంటి, మీరు ఏ విధంగా ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నారు? ఇప్పుడు చాలామంది 85 ఇయర్స్ దాటిన వాళ్ళు, 40% హ్యాండిక్యాప్డ్ పీడబ్ల్యూ దాటిన వాళ్ళు కూడా చాలామంది ఓటు వేయడానికి రావడం వల్ల ఆబ్సెంటీ ఓటర్స్ కింద వీళ్ళు పరిగణిస్తారు. వీళ్ళ కోసమని ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ సిస్టము సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఈ సంవత్సరం నుంచి ప్రవేశపెట్టింది. వీళ్ళు ఏం చేయాలంటే ఫార్మ్ 12Dలో వీళ్ళు అప్లై చేయాలి. వీళ్ళు అప్లై చేస్తే వీళ్ళ ఇంటికే పోస్టల్ బ్యాలెట్ ఇచ్చి వాళ్ళతో అక్కడ ఓటు వేస్తారు. ఒక 2 పోలింగ్ ఆఫీసర్లు, ఒక మైక్రో అబ్జర్వరు, ఒక ఫోటోగ్రాఫర్ వెళ్ళి వాళ్ళతో ఓటు వేయించి పోస్టులు సీక్రెట్గా అవి ఎన్వలప్ క్లోజ్ చేసేసి రిటర్నింగ్ ఆఫీస్కి సబ్మిట్ చేస్తారు. వీళ్ళు నోటిఫికేషన్ వచ్చిన 5 రోజుల్లోపు వీళ్ళు అప్లై చేయాలి. అంటే ఏ విధంగా అప్లై చేయాలి, ఏంటి, ఏ విధంగా అవేర్నెస్ కల్పిస్తున్నారు? అంటే ఫార్మ్ 12D అని ఉంటుంది. ఆ ఫార్మ్ ఫిల్అప్ చేసి వీళ్ళు సబ్మిట్ చేయాలి. 85 ఇయర్స్ ఏజ్ దాటిన వాళ్ళకి, సీనియర్ సిటిజన్స్కి. నెక్స్ట్ 40% వికలాంగులు, మినిమం 40% ఉండాలి. వికలాంగులు అయితే వాళ్ళ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాలి. ఇప్పుడు హ్యాండిక్యాప్స్ ఉంటారు, హ్యాండిక్యాప్స్కి ఏ విధంగా సజెస్ట్ చేస్తారు? హెల్ప్ ఏమైనా తీసుకుంటారా? అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ హెల్ప్ ఏమైనా తీసుకుంటారా? ఓన్లీ డైరెక్టర్గా మీ ఎలక్షన్ ఆఫీసరే హెల్ప్ చేసి ఓట్లో పాల్గొంటారు? వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓటు వేస్తారు. వాళ్ళే కానీ మరలా వచ్చి అక్కడికి వచ్చి ఓటు వేస్తామంటే అక్కడ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. ర్యాంపును, వీల్ చైర్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. అంటే ఇప్పుడు నేను అడిగింది ఏంటంటే వాళ్ళకి చేతులు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి, వాళ్ళు ఓటు వేయలేని పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితిలో ఫ్యామిలీ మెంబర్స్ని సపోర్ట్గా తీసుకోవడానికి మీరు అనుమతిస్తారా? లేదంటే ఎలక్షన్ ఆఫీసులు మీరు పెట్టినటువంటి వ్యక్తుల చేతే వాళ్ళకి సపోర్ట్గా ఉంటారా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు అవసరమైతే. ఎలక్షన్ ఆఫీసర్స్ వెళ్ళగానే పోలింగ్ ఆఫీసర్స్ 2 ఉంటారు, మైక్రో అబ్జర్వర్ కూడా ఉంటారు, ఫోటోగ్రాఫర్ కూడా ఉంటారు. వారి సమక్షంలోనే ఓటు వేయిస్తారు. అయితే దీన్ని ఇంతవరకు ప్రజలకి ఎవరికైనా అవగాహన కల్పించారా? ప్రజల్లో దీని గురించి ఏమైనా అవేర్నెస్ కల్పించారా? ఇప్పుడు అన్ని దీనిలో అన్ని సోషల్ మీడియాలో అన్నిట్లో కూడా పబ్లిసిటీ చేస్తున్నాము. బీఆర్ఓలు కూడా డోర్ టు డోర్ కూడా వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తున్నారు. సాక్ష్యం యాప్ ఉంది కూడా దీని గురించి స్పెషల్గా సాక్ష్యం యాప్ అని కూడా పెట్టారు. ఆ యాప్లో ఓపెన్ చేస్తే ఇవన్నీ క్లియర్గా దాని డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఓకే, అంటే ఇప్పుడు సాక్ష్యం యాప్ ఇవంతా కూడా మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకైతే తెలియదు. వాళ్ళ లోతుగా అక్కడ వరకు ఏ విధంగా వెళ్ళి మీరు వాళ్ళకి ఈ యొక్క విషయాల గురించి చెప్పగలగరు? వాటర్ అవేర్నెస్ ఫోర్స్ అని కొత్తగా గ్రూప్ క్రియేట్ చేశారండి. ఇందులో బిఆర్ఓస్ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళు వెళ్ళి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. దీన్ని అంతని ఎవరు మానిటరింగ్ చేస్తున్నారు? మొత్తం డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ మానిటరింగ్ చేస్తారు. బిఎల్ఓ లెవెల్లో మాత్రం ఇదంతా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ డిజేబుల్ సంబంధించినటువంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఇంటి దగ్గర వేసుకోవచ్చు, లేదా అంటే బూత్ లెవెల్లో కూడా చేసుకోవచ్చు. వాళ్ళకైతే మాత్రం అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా బ్రెయిలీకి ప్రధానంగా చూసుకుంటే ఈరోజు బ్రెయిలీకి ఒక రకమైన స్లిప్పులు తీసుకుని వచ్చి వాళ్ళకి చేతితో తడిమితే మాత్రం వాళ్ళకి గుర్తించగలిగినటువంటి అంటే ఏ బ్యానర్ అంటే ప్రధానంగా చూసుకుంటే ఏ గుర్తు ఏంటి అని వాళ్ళకి ఒక అవగాహన కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు చూసుకునే ప్రధానంగా ఓట్ ఫ్రమ్ హోమ్ అనేది ఈ సంవత్సరం తీసుకుని వచ్చారు కాబట్టి ప్రజలు విస్తృత స్థాయిలో అందరికీ తీసుకుని వెళ్తున్నామని అయితే మాత్రం ఈరోజు బిఎల్ఓ ఒకవైపు చూసుకుంటే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, అందరికి కూడా ఒకే రకమైన ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బిఎల్ఓలు అయితే మాత్రం దీనిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ జగదీష్ గారు మనతో మాత్రం ఈ రోజు మాత్రం దీని గురించి ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీతో చెప్తున్న పరిస్థితి కనిపించింది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ, విజయనగరం నుంచి.